కొత్త పెళ్లి కొడక హనీమూన్ నుంచి 10 రోజుల్లోనే తిరిగి వచ్చేసారా? ఏమైనా ఈ కాలం పిల్లలకి అన్ని తొందరేనయ్యా. మా కాలంలో 3 వారాల దాకా బయట ప్రపంచం వైపు చూసేవాళ్ళమా, లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళమా? సరే, మీ పెళ్లి తలపెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నీ పని నా పని చేసి బాగా అలసిపోయాను, కానీ ఓ వారం రోజులు సెలవు కావాలయ్యా. వారం ఏంటి, ఇక నుంచి మీకు రోజు సెలవే కదా మావయ్య. మావయ్య ఏమిటయ్యో, ఏదో నా కూతురునే పెళ్ళాడేసినట్టు మావయ్య అంటున్నావు, ఏమిటి కదా? నాకెవరో బంధువులు లేరు కదా, మీరు నాకు మేనమావ లాంటి వారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగో మావయ్య అని పిలవలేకపోయాను, ఇప్పుడు అలా పిలవచ్చు కదా మావయ్య. అంటే మీ ప్లేస్ లో మరొకరిని వేశాను, శ్రీమతి రికమెండేషన్. అదేం కుదరదయ్యా. ఈ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం అంటూ ఒకటి ఉంటే అది నేనే చెయ్యాలి, నేను సచ్చేదాకా చెయ్యాలి. నేను చెప్పేది కాస్త వింటారా మావయ్య? నువ్వు నాకేం జీతం ఇవ్వద్దయ్యా బాబు, ఊరికైనా చేస్తాను కానీ నా మేనేజర్ పని ఇంకోరిని చెయ్యనివ్వను. అసలు నా సీట్లో కూర్చునే ధైర్యం ఎవరికుందో చూస్తానుండు. ఇదిగో చూడు, నీ బాబుకే దిక్కులేదు, నీకు మేం మర్యాద ఇస్తామనుకోవడం పొరపాటు. మేనేజర్ గా నీ పరువు నువ్వు కాపాడుకోవాలంటే అందరికంటే ముందుగా ఆఫీసుకు వచ్చి కుక్కిన పేన్ల కుర్చీలో కూరబడి ఒకటి రెండు పేపర్లు తిరగేసి మధ్యాహ్నం అవగానే ఇంటి నుండి వచ్చిన కవళం మింగేసి చిన్న కునుకు తీసి టీయో కాఫీయో కతికి గుర్తుకొచ్చిన ప్రతి అడ్డమైన వాళ్ళకి ఫ్రీగా ఫోన్లు చేసి టైం అవగానే చడి చప్పుడు కాకుండా లేచి ఇంటి మొహం పట్టాలి. అంతేకాని ఇలా బెల్లులు మోగించడం, ట్రంకులు వేయడం చేయకూడదు. అది బాబాయ్ కరెక్ట్. నీ బాబు నీకన్నీ చెప్పి పంపించినట్టున్నాడే. కానీ నేను మా నాన్నలా కాదురా స్టూపిడ్. మరోసారి నేను పిలవగానే చేతులు కట్టుకొచ్చి ఇక్కడ నిలబడకపోతే నువ్వు 7 o'clock బ్లేడ్ తో నన్ను చీరక ముందే 5 o'clock కాకుండానే నీ సీట్ చింపి నీ చేతిలో పెడతా. గుర్తుంచుకో. వెళ్ళు. దాన్ని అక్కడ పెట్టెళ్ళు. బెల్లకు భయం మోగిపోతుంది మేడం. ఏ అలా నిలబడిపోయారే? మీరు మీ వారసులు తప్ప ఆ సీట్లో మరెవ్వరూ కూర్చునే అవకాశం లేదు మావయ్య. ఎందుకంటే మేము మా కుటుంబం మీకు అంత రుణపడి ఉన్నాం. బాబు, ఈ ఆఫీసులో ఆ సీట్లో చోటే నా సొంతం అనుకున్నాను, కానీ నీ గుండెలో కూడా ఇంత చోటు ఉందో నాకు తెలియలేదయ్యా. థ్యాంక్ యూ. హలో.